జీవిత భాగస్వామితో బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలవంతపు లైంగిక చర్యను భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారంగా పరిగణించాలా లేదా అన్న అంశంపై పార్లమెంటు ఇప్పటికే విస్తృతంగా చర్చించిందని, ఆ చర్యను నేరంగా పరిగణించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. భార్య వయసు 15 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనేందుకు భర్తకు వీలు కల్పించే నిబంధన రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. అయితే 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వివాహిత బాలికల్ని భర్త బలవంతపు లైంగిక చర్యల నుంచి కాపాడడంపై పార్లమెంటు చర్చించిందో లేదో స్పష్టత ఇవ్వాలని కోరింది. అలాంటి వారి హక్కుల పరిరక్షణకు న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చో లేదో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. 18 ఏళ్లలోపు వయసున్న బాలికల హక్కులకు సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేసిన సుప్రీంకోర్టు బాల్య వివాహాల నిషేధిత చట్టం కింద గత 3 ఏళ్లలో ఎన్ని కేసులు నమోదయ్యాయో 3 వారాల్లో చెప్పాలని నిర్దేశించింది. విచారణను 4 వారాలు వాయిదా వేసింది.